హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న ఈ మధ్యనే ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మన భారతీయుడు లేక మన దక్షిణాది సంగీత దర్శకుడు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు ఒకటి కాదు ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లోని సినిమాలు చేసి చాలా తక్కువ కాలంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయిన సంగీత దర్శకుడు పేరు అంటూ చెప్పాలంటే అది ఒకే ఒక్క పేరు ప్రస్తుతం ఇండియాలో ఉంది. అది ఏఆర్ రెహమాన్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఇండియా మొత్తం మీద అంత గొప్ప మ్యూజిక్, ఇళయరాజా గారు మన సౌత్లో ది గ్రేటెస్ట్ ఐకనిక్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హిందీలో చాలామంది ఉన్నారు. కానీ అక్రాస్ ఇండియా ఒకే పేరు ఇంతమందికి తెలుసు అంటే అదొక్క ఏఆర్ రెహమాన్ పేరే. ఆయన చేసిన సినిమాలు రోజా దగ్గర నుంచి తీసుకుంటే, మణిరత్నం గారు రోజా దగ్గర నుంచి కాదలన్ కానీ, జెంటిల్మెన్ కానీ, ఎన్ని సినిమాలు, తిరుడా కానీ, అంటే దొంగ అని తెలుగులో కూడా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా అయిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సనా బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి ప్రస్తుతం సినిమా మ్యూజిక్ చేస్తున్నారు. మొన్న పాట రిలీజ్ అయ్యి చిక్రీ చిక్రీ దొళ్ళగొట్టేసి ప్రపంచం అంతా కూడా దద్దరిల్లిపోయింది ఆ పాటతోని. సో ఏఆర్ రెహమాన్ గారి గురించి నేను కొత్తగా ఇంట్రడక్షన్స్ ఏం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు పుచ్చుకున్న వరల్డ్లోనే, మొత్తం వరల్డ్ సినిమా ఆర్ వరల్డ్ మ్యూజిక్ ఏరియాలో కనుక మనం చూస్తే ఆయనకి రాని అవార్డు లేదు. అంటే అకాడమీ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అండ్ తమిళనాడు గవర్నమెంట్ అవార్డ్స్, వీటన్నిటితో పాటు థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు బై యూనియన్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ కూడా ఏఆర్ రెహమాన్కి చాలా తక్కువ ఏజ్లోనే వచ్చేసిందని చెప్పాలి. హీ వాజ్ బోర్న్ ఇన్ 67 ఐ సపోజ్. అయితే చిన్న బ్యాక్గ్రౌండ్ గురించి మనం తీసుకుంటే, ఆయన మాట్లాడిన మాటలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్క మాట అనుకుని ఉంటే బాగుండేది. ఏంటంటే ఆ చేంజింగ్ పవర్ డైనమిక్స్ అని ఏదో ఒక మాట అండో, ఆ మాట కంప్లీట్గా మొత్తం బాలీవుడ్ అది బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వరల్డ్లో కూడా ఏఆర్ రెహమాన్ అనుకున్న నేమ్ అండ్ ఫేమ్ వల్ల అతని నోట్ల నుంచి వచ్చిన మాట అసలు బ్రహ్మాండంగా, ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటారు చూడండి, అలా మొత్తం ప్రపంచం అంతా కూడా అది పాకిపోయి ఓహో ఇండియాలోని ఈ విధంగా జరుగుతున్నది అనమాట అనేది ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో అన్నింటిలోని బాగా పాకిపోయింది. అండ్ దాంతో బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి పడింది. ఇక్కడ జరుగుతోంది ఇలాగా, అంటే పవర్ డైనమిక్స్ చేంజింగ్, షిఫ్టింగ్ పవర్ డైనమిక్స్, ఇక్కడ అన్ని రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, లేదా రిజర్వేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేవో ఉన్నాయి అన్నట్టుగా రెహమాన్ మాట్లాడడం అన్నది బాగా దుమారం లేపింది. మామూలు దుమారం లేపలేదు. దాని మీద అక్కడ బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా, శోభా డేల్ అటు వాళ్ళందరూ కూడా బాగా దాని మీద ప్రతిస్పందించి మాట్లాడారు. ప్రతిస్పందించి మాట్లాడి చాలా వ్యాఖ్యానాలు చేశారు. చాలా విశ్లేషణలు జరిగినాయి. మొత్తం బాలీవుడ్ మీడియా కాదు, ఇండియన్ మీడియా కాదు, వరల్డ్ మీడియాలోనే ఒక పెద్ద చర్చలకి దారితీసింది. దీని ముందు అసలు అంటే తను ఏఆర్ రెహమాన్గా అక్కడ అలాంటి వివక్ష ఒకటి కమ్యూనల్గా జరుగుతోంది అనే అర్థం వచ్చేటట్టుగా తనని పెట్టిన సినిమాకు కూడా ఆ మ్యూజిక్ ఆడియో కంపెనీ వాళ్ళు వేరే రికమెండేషన్ వల్ల తనను తీసేశారనే ఒక ఆవేదన అనుకోండి, అంతే కదా, ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ ఆవేదన కలిగినప్పుడు ఏమవుతుందంటే గబుక్కని నోట్లోంచి ఏదో సైకాలజీలో చెప్తారు, స్లిప్ టంగ్ అంటాం చూడండి, టంగ్ స్లిప్ అంటామే, ఆ టంగ్ స్లిప్ అన్నది లేదని చెప్తారు సైకాలజీలో. మైండ్లో ఏది ఉంటే అది నోట్లోంచి వస్తుందని చెప్పి, అన్కంట్రోలబుల్ పాయింట్ ఏదైనా ఉంటే అది వచ్చేస్తుంది. రెహమాన్కి కూడా అలాంటిది వచ్చి ఉంటుంది. రెహమాన్ ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఒక ఎత్తు అయితే, మాకు అంటే మేము మెడ్రాస్లో బాగా ఎక్కువ కాలం ఉన్న కారణం చేత విజయ గార్డెన్స్లోనే ఎక్కువగా రెహమాను, రాజు కోటిదే రెస్టారెంట్గా అతను ఎంఎస్ విశ్వనాథన్ గారు పనిచేశాడు, విజయభాస్కర్ దగ్గర పనిచేశాడు, ఇళయరాజా గారి దగ్గర పనిచేశాడు, చాలా చోట్ల పనిచేశాడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా. అండ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా అలవోకగా బ్రహ్మాండంగా వాయించుకెళ్ళి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ విభాగంతో అసోసియేట్ అయిన ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ శాకర్ అని మలయాళంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఆ అసోసియేషన్ వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేయడం రికార్డింగ్ థియేటర్లో వాటిలోని. తర్వాత అలాగా అతను మ్యూజిక్కి అంకితం అయిపోయాడు. ఆఖరిని ఆ పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదువుతున్నప్పుడు, ఇంక నీ కొడుకు చదవడు, తీసుకెళ్ళిపోయి కోణంబాకం బ్రిడ్జ్ దగ్గర అడుక్కోమని చెప్పు, బెచ్చమెత్తుకోమని చెప్పి ఆఖరిని స్కూల్ వాళ్ళ అమ్మగారిని తిట్టి పంపించారు రెహమాన్ని స్కూల్ నుంచి. అప్పటికి రెహమాన్ వాజ్ నాట్ ఎ ముస్లిం, హీ వాజ్ ఎ హిందూ, బోర్న్ హిందూ. అతని పేరు దిలీప్ కుమార్. సో దిలీప్ కుమార్ రాజగోపాల్ అతని పేరు. మేము దిలీప్ అనే పిలిచేవాళ్ళం, దిలీప్ అనే పిలిచేవాళ్ళం.
నాకు ఎక్కువ అసోసియేషన్ ఉండేది. ఎందుకంటే విజయ గార్డెన్స్‌లో ఎక్కువ అక్కడ పాటల రికార్డింగ్‌లు గట్టా జరుగుతున్నప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేస్తూ సాయంత్రం అయ్యేసరికి పాటల మీద, సంగీతం మీద మక్కువ వల్ల అప్పుడు మణిశర్మ గారు కూడా రాజకోటి దగ్గర పనిచేస్తుండేవారు. అండ్ రాజకోటి అసోసియేషన్ వల్ల నాకు దిలీప్‌తో బాగా పరిచయం ఉండేదన్నమాట. మొన్న కూడా ఏదో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు కోటి గారు నన్ను మీరెళ్ళి పలకరించండి మీకు బాగా పరిచయం అంటే, వద్దండి బాబు అక్కడ ఆస్కార్ అవార్డు విన్నర్ తను. ఇప్పుడు నేనెళ్ళి పరిచయం చేసుకుంటే నన్ను గుర్తుపడతాడో లేదో అని చెప్పి నేను వెళ్ళకపోతే, బట్ మంచి సంస్కారవంతుడు. తనే నా దగ్గరకొచ్చి పలకరించి నాతో మాట్లాడాడు. అది అందరూ చూసారది. సో, ఆహ్, అప్పటినుంచి నాకు రెహమాన్ గారు తెలుసు. హీ వాజ్ నాట్ ఎ బార్న్ ముస్లిం. హీ వాజ్ బార్న్ హిందూ. అతని పేరు దిలీప్ కుమార్ రాజగోపాల్. ఇది. తర్వాత ఆయన మొట్టమొదట చేసిన అదే రోజా తర్వాత 'జెంటిల్‌మెన్' మన శంకర్ ఫస్ట్ పిక్చర్ అర్జున్‌తో వచ్చిన సినిమాలో ఓ పాట ఉంటుంది మీకు గుర్తుందో లేదో. లల్లలల్లల్లల్లో లేలి లల్లి లేలిలో లేలి లల్లి లేరి లేలా అనో పాట. ఆ పాట అంతకుముందు రాజు కోటి గారు 'మాల్గుడి సుబ్బతో' ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. ఆ పాటలో ట్యూన్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఆ డైనమిక్స్ అన్నిటితోని ఆ పర్కషన్స్ గాని, డైనమిక్స్ గాని, మొత్తం ఆ ట్యూనింగ్ గాని అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనకి 'జెంటిల్‌మెన్‌లో' ఆ పాటలో వినిపిస్తుందనమాట. మీరిప్పుడు కావాలంటే అది మీరు పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. ఈ ఈ వాతావరణంలో పెరిగిన దిలీప్ అనుకోకుండా ఆయన ముస్లింగా మతాన్ని పుచ్చుకోవడం జరిగింది. ఎవరో చెప్పిన దాని ప్రకారం ఏఆర్ రెహమాన్ అని పిలుచుకుంటే, ఈవిడ మళ్ళీ మదర్ ఏమో దాని ముందు ఏఆర్ అని ఏదో మార్చి మొత్తానికి బికేమ్ ఏఆర్ రెహమాన్ ఫైనల్లీ. కాకపోతే ఏంటంటే ఆయన అన్న మాటలు ఇది నార్మల్‌గా ఒక మంచి ఫామ్‌లో ఉండి మంచి హేడేస్‌లో ఉన్న వాళ్ళకి గబుక్కుమని ఛాన్సులు తగ్గుతుంటే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియని ఒక ఫీల్ వస్తుంది. ఆ వాక్యూము, ఆ స్పేసు దానివల్ల. ఇది చాలామందికి జరిగింది. చక్రవర్తి గారికి సడన్‌గా అండి ఏడాదికి 80 సినిమాలు చేసిన చక్రవర్తి గారికి సంగీతం పాటలు లేకుండా అయిపోయింది. తర్వాత ఇళయరాజా గారికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే మణిశర్మ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు, సంగీత దర్శకుడికి కొంచెం సినిమాలు తగ్గిపోయినాయి. అండ్ బాలుగారు లాస్ట్ డేస్‌లోని అసలు ఏఆర్ రెహమానే పట్టుకొచ్చాడు ఆ ట్రెండ్. ఏది బాలుగారు కాకుండా రకరకాల వాయిస్‌లతో పాడడం, లేకపోతే నాగూర్బాబు చేత వాయిస్ మార్పించి పాడించడం ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ ఏఆర్ రెహమానే. సౌండ్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా తనకు బాగా మంచి గ్రిప్ ఉండడం మీద ఆ ప్రయోగాలన్నీ ఏఆర్ రెహమానే ప్రారంభించడం వల్ల బాలుగారికి కూడా తర్వాత కొంచెం పాటలు తగ్గినాయి. పాటలు తగ్గినా ఆయన పాడుతా తీగతో బాగా బిజీగా ఉండడం వల్ల పాటలు ఉన్నా లేకపోయినా అతను పెద్ద ఫరక్ ఏం పడలేదు బాలుగారికి. అవన్నీ జరిగాయి. ఘంటసాల గారు ఒక్కరే ఆయన జీవితంలో ఆయన చచ్చిపోయే ముందు 1974లో చచ్చిపోయే ముందు ఇంక నేను పాడలేనయ్యా బాబు, వాడు ఉన్నాడు కదా బాలుగారి చేత, వాడి చేత పాడించుకోండి, ఇంక నేను పాడలేను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడానికి ప్రయత్నించిన ఒకే ఒక గాయకుడు, సంగీత దర్శకుడు ఒక్క ఘంటసాల గారు మాత్రమే ఇండియన్ సినిమా మొత్తంలో. ఈ రెహమాన్ గారికి కూడా ఇప్పుడేమైందంటే రకరకాల కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేసి కొంచెం రెహమాన్ గారు కొంచెం స్లైట్లీ కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టరు, కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటాడు, ఇలాంటివేవో చాలా ఉన్నాయి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర లేదా ప్రతి టెక్నీషియన్ దగ్గర ఏవో ఇలాంటి చిన్న అపప్రదలు ఉంటాయి. బట్ ఏఆర్ రెహమాన్ గారికి వచ్చేసరికి ఏంటంటే అది కొంచెం ఎక్కువ వినిపించడం, తర్వాత ఈ కొత్త వాళ్ళు రావడం, అక్కడున్న సౌత్ వాళ్ళు నార్త్‌లో నిలదొక్కుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. అది ఒక్క బాలుగారికి చెల్లింది. 10 ఏళ్ల పాటు ఊపి పారేసాడు బాలీవుడ్ బాద్‌షా కింద నిలబడి అసలు ఇంకోళ్ళు లేకుండా బాలుగారు ఒక్కడు తప్పితే ఇంకెవరు లేకుండా అయిపోయింది. కాకపోతే ఈ చేంజింగ్ పవర్ డైనమిక్స్ అన్నది అక్కడేం పెద్ద ఎవడికి మాట చెల్లుతుందో, ఎవడి పాట మారుమోగుతుందో, ఎవడి నటనకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తారో అక్కడ పవర్ ప్లే ఏముండదు అక్కడ. కాకపోతే ఏంటంటే రెహమాన్ గారు లాంటి ఒక గొప్ప సంగీత దర్శకుడు, అంత గొప్ప సెలబ్రిటీ ఆర్ లెజెండరీ స్టేటస్కి వెళ్ళిపోయిన ఏఆర్ రెహమాన్ నోట్ల నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి చాలా అది పెద్ద భూతద్దంలో పెట్టి అందరూ చూసేశారు. పైగా బీబీసీలో రావడంతో వరల్డ్ అంతా వెళ్ళిపోయింది. ఇవన్నీ గొడవలు జరిగాయి. కాకపోతే మన ఇండియాలో ముఖ్యంగా ఆ హిందూ ముస్లిం డివైడ్ అన్నది బేసిక్గా సినిమా వరకు ఎటువంటిది లేదు. సినిమానే కాదు, ఈ ఆర్ట్కి సంబంధించినంత వరకు. ఎంఎఫ్ హుస్సేన్ గారు మన సరస్వతీదేవి బొమ్మనే సరస్వతి నమస్తభ్యం అని ఉదయం లేచింది నుంచి అందరికీ మనం పూజించే సరస్వతీదేవినే బూతు బొమ్మగా తయారు చేస్తేనే హుస్సేన్ ఎవరు ఏమనలేదు, ఏమి చేయలేదు. దేవాలయాలు పగలగొట్టే
మాట్లాడితే ఆవిడ ఏం అనలేదు. వాళ్ళతో పాటే మనం కూడా బతుకుతున్నాం, అందరూ కలిసే బతుకుతున్నాం. వి బీన్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ సెంచరీస్. ఇదొక పాయింట్. ఇప్పుడు ఈయన ఉన్నారు బిస్మిల్లా ఖాన్ గారు, ఆయన సన్నాయి వాయిద్యం లేనిదే అసలు కాశీ విశ్వనాథ్ టెంపులే ఓపెన్ అవ్వదు. ఆయన్ని పాకిస్తాన్ వాళ్ళు పిలిచి నీకు అన్నీ ఇస్తాం రాబాబు అని దండం పెడితే కూడా నాకు వద్దయ్య బాబు, నేను ఇండియా వదిలిరాను, నా కాశీ విశ్వనాథుని వదులుకుని రాలేను, మీరు ఏమి ఇవ్వగలరు, నా గంగాదేవిని ఇవ్వగలరా, నా గంగా నదిని ఇవ్వగలరా, నా కాశీ విశ్వనాథుని ఇవ్వగలరా అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వెళ్ళడం మానేశాడు బిస్మిల్లా ఖాన్ గారు. ఇక్కడ ఆయన అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు. భారతరత్న ఇచ్చారు బిస్మిల్లా ఖాన్ గారికి. అండ్ షేక్ చిన్నమౌలా గారి నాదస్వర వాయిద్యంతో, ఆ క్యాసెట్లతో, ఆ సౌండ్లతో, ఆయన కీర్తనలతో ఎన్నో దేవాలయాలు ఓపెన్ అవుతాయి భారతదేశంలో, ముఖ్యంగా మన సౌత్లో షేక్ చిన్నమౌలానా గారివి. ఇలాంటివి రఫీ గారి పాటలు, రఫీ గారిని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. ఆయనకి కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ హమ్ కసి సే కమ్ నహీ సినిమాలో క్యా హువా తెరవాద పాటతో మళ్ళీ బయటకు వచ్చి కొడితే నేషనల్ అవార్డు కొట్టాడు. ఈ గ్యాపులు ఇవన్నీ రావడం అన్నది దాదాపుగా సినిమా పరిశ్రమలో ప్రతి లెజెండ్కి ఏర్పడేదే ఆ గ్యాపు, ఆ స్పేసు అన్నది. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇప్పుడు మళ్ళీ చూడండి, మొన్న చిక్రీ సాంగ్ ఎలా చితకొట్టేసింది పట్టుకుని. అసలు ఎంతమంది దాని మీద వీడియోలు చేశారో, ఎన్ని రీల్స్ వచ్చినాయో, లక్షలాది రీల్స్ వచ్చినాయి. దాంట్లో కరేబియన్స్, వెస్టిండీస్ కూడా దాని మీద డ్యాన్సులు చేసి పాడి రీల్స్ పెట్టేశారు. సో రెహమాన్ ఒక్కొక్క టైము అంతే, మరి ఇంకేం లేదు. మొన్న కూడా అతను మన హిందీ సింగర్ పాడిన మీసాల పిల్ల పాట ఎంత పాపులర్ అయిపోయింది. ఆ మధ్యలో అంత గ్యాప్ వచ్చేసింది ఆయనకి. గ్యాప్ వచ్చినా మళ్ళీ మొన్న పాటతో మళ్ళీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దానికి వచ్చి ఆ పాట ఎంతో పాపులర్ అయిపోయి సినిమా హిట్ అవ్వడానికి కూడా చాలా పెద్ద కారణం అయిపోయింది ఆ పాట. ఈ గ్యాపులు రావడం, మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఒక ఫ్లాష్తో మళ్ళీ కెరీర్లో బయటకు రావడం, ఇవన్నీ కామనే. కానీ బట్ ఆ పవర్ చేంజింగ్ డైనమిక్స్ అనగానే ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది కాబట్టి వాళ్ళ ఫోర్సు, వాళ్ళ తాలూకా ప్రభావం ఉంటుందని ఊరికే అపోహ వల్ల ఈ మాటలు. కానీ సినిమా పరిశ్రమకి అవి ఏమి, ఖాన్ బ్రదర్స్ ముగ్గురు దేశాన్ని, షారుఖ్ ఖాను, అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, ఆ ముగ్గురు మొత్తం బాలీవుడ్ని లేపేశారు పట్టుకుని. అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. బట్ ఫ్రమ్ ఏ లెజెండ్ లైక్ ఏఆర్ రెహమాన్ అన్న మాట రాగానే దానికి చాలా విపరీతమైన ప్రాచుర్యం వచ్చేసింది. కానీ బట్ ఏఆర్ రెహమాన్ బేసిక్గా తను చాలా కామ్ గోయింగ్ పర్సను, వెరీ కూల్ టెంపర్డ్ అండ్ వెరీ డెడికేటెడ్. ఎప్పుడో మిడ్ నైట్ అక్కడ కూర్చుని రికార్డింగ్ థియేటర్లో అవన్నీ మిక్స్ చేసుకుంటాడు. మెల్లిగా ఎవరో ఒక ఇన్స్ట్రుమెంట్ని పిలుస్తాడు, అది మిక్స్ చేస్తాడు. ఏదో అతని గొడవ ఒక ఋషిలాగా తన పనిని తను చేసుకుని పోయే మనిషి. చారిటీస్ చేస్తాడు, దాన ధర్మాలు ఎన్నో రకరకాలు, ఒకటి కాదు రెహమాన్తో. అంచేత ఆయన అన్నమాటని అంత భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బట్ బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కిపడింది ఆ మాటతోని, అంతే దీనిలో జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.